హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అందరికీ వెల్కమ్ అండి. సో ఈ వీడియో వచ్చేసి ఏంటి అని అనుకుంటున్నారా? సో ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్. ఎందుకు ఏంటి అని అడగొచ్చు. సో సడన్గా నేను కూడా అనుకోకుండా అప్పటికప్పుడు నేను వితిన్ హాఫ్ అన్ అవర్లో నేను హైదరాబాద్ వెళ్ళడానికి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో నేను టికెట్స్ కూడా ఏం బుక్ చేసుకోలేదు. సో యాక్చువల్లీ ఎప్పటి నుంచో నేను చేసే వర్క్ మీకు తెలుసు కదా. సో పార్ట్ టైమ్గా నేను మీషోలో శారీస్ సేల్ చేస్తూ ఉంటాను. సో ఆన్లైన్ ఆఫ్లైన్ సో అలా చేస్తూ ఉంటాను కదా. సో అప్పటికప్పుడు ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే సో అది దసరా ముందు వీడియో అనమాట ఇది. సో దసరాకి ఆఫర్స్ పెట్టారనమాట. సో అవి తీసుకొచ్చుకుందాం అని చెప్పేసి హైదరాబాద్ వెళ్తుంది అనమాట. సో హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారంటే మనం సూరత్ వెళ్ళి బడ్జెట్ పెట్టి అంత రేంజ్ మంది కాదు కాబట్టి సో చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు కాబట్టి సో మనం మదీనా హోల్సేల్ దగ్గరే తీసుకొస్తాం. ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం వెళ్ళాను. సో ఫస్ట్ టైం తీసుకొచ్చిన స్టాక్ అంతా అయిపోయింది. ఇది సెకండ్ టైం. సో అయినా సరే సెకండ్ టైం వెళ్ళాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఒక వీడియో చూశాను యూట్యూబ్లో. చూసి వెంటనే ఫిక్స్ అయిపోయి అప్పటికప్పుడే వెంటనే ఇంకా లేటే చేయకుండా అప్పటికప్పుడే బయలుదేరిపోయాను అనమాట. సో ఫుల్ వర్షాలు తెలుసా, ఎక్కడ చూసినా వర్షాలు పడుతున్నాయి. సో దసరాకి ముందు కదా సో నవరాత్రులు సాగుతున్నాయి. సో ఫుల్ వర్షం పడుతుంది. అయినా సరే ఇంకా ఆగేదే లేదు తగ్గేదే లేదు అని చెప్పేసి అంటే నేను మైండ్లో ఏదైనా గట్టిగా ఫిక్స్ అయ్యాను అది అయ్యే వరకు పట్టుదలతో ఉంటానని నా ఫీలింగ్, ఎవరి ఫీలింగ్ కాదు, నా ఇన్నర్ ఫీలింగ్. సో వెంటనే బయలుదేరిపోయాను అనమాట. సో నాకైతే ఏదైతే కావాలో ఆ కొంచెం లగేజ్ని అయితే ప్యాక్ చేసుకున్నాను. వన్ డేనే నేను స్పెండ్ చేయడానికి పెట్టుకున్నాను టైం, ఎక్కువ టైం కూడా పెట్టుకోలేదు. సో అప్పటికప్పుడే దెబ్బ వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయాను అనమాట. సో ఇది విజయవాడే కాబట్టి సో మనకి ఎనీ టైం బస్సెస్ ఉంటాయి కాబట్టి నేను బస్సు టికెట్లు ఏం బుక్ చేసుకోలేదు. సో నాకు కావాల్సిన లగేజ్ కొంచెమే కాబట్టి 1 or 2 డ్రెస్సెస్, ఛార్జింగ్ వైర్లు, సో ఒక వాటర్ బాటిల్స్, సో చిన్న చిన్నవి కాబట్టి చిన్న చిన్న థింగ్స్ అన్ని ఒక బ్యాగ్లో అయితే పెట్టేసుకొని సో స్టార్ట్ అయిపోయాయి అనమాట. నాకు బస్ కూడా వెంటనే దొరికింది. నేను బస్ స్టాండ్లో దిగంగానే సో ఎంట్రన్స్ దగ్గర బస్ పెట్టేశారనమాట. సో బస్ అంతా బాగుంది. సో చూసి వెంటనే ఎక్కేసి కూర్చున్నాను అనమాట. సో నేను కూర్చున్న 5 నిమిషాల కాడ నుంచి ఇంకా వర్షమే, ఫుల్ వర్షం పడుతుంది అనమాట. సో అలా స్లీప్ వేసి ఎర్లీ మార్నింగ్ 5కి అయితే నేను దిగాల్సిన ఏరియాలో అయితే దిగేశాను అనమాట. చార్మినార్ దగ్గర ఏరియాలో. సో చుట్టాలు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ 4:30 దాటింది. సో దించేసాను అనమాట. సో నన్ను తీసుకెళ్ళడానికి మా అన్నయ్య వస్తా అంటే అక్కడే నుంచొని వెయిట్ చేస్తా ఉన్నాను అనమాట. సో ఆ ఏరియాలో దిగాను అనమాట. చార్మినార్కి దానికి కొంచెం దగ్గరలో అన్నయ్యలు ఉంటారు. సో అందుకని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. సో ఆ టైంలో దింపినప్పుడు కొంచెం వాళ్ళని నేను ఇబ్బంది పెట్టానా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ అలా అయిన వాళ్ళు కాబట్టి అన్నీ తీసుకోగలుగుతారు. సో నెక్స్ట్ డే వెళ్ళిపోయామన్నమాట షాపింగ్కి. అమ్మ ఎందుకు వచ్చారా స్వామి ఈ షాప్లో కన్నా ఫీలింగ్ వచ్చింది. అయితే అన్నీ బాగున్నాయి, ప్రైజెస్ కానీ అంత స్టాక్ అంతా కూడా చాలా మంచిగా అనిపించింది. కానీ బిల్లింగ్ దగ్గరికి వచ్చాక అమ్మ నేను మొత్తం తిరిగి కలెక్షన్ చేయడానికి నాకు అర్ధగంట పడితే తీసేసుకొచ్చుకోవడానికి, ఇక్కడ బిల్లింగ్ చేయడానికి 2.5 hours కూడా నేను వెయిట్ చేసేది కాక నాతో పాటు వచ్చిన మా అన్నయ్యలు కూడా వెయిట్ చేశాను అనమాట. మస్తు కోపం వచ్చింది నాకు అంతసేపు వెయిట్ చేయడం. కానీ పెద్ద క్యూ అనమాట. అక్కడ గొడవలు కూడా అయినాయి. గొడవలు కూడా ఆడాను. నాకైతే ఏడుపు వచ్చింది. అరే ఎందుకు వచ్చాను రా బాబు షాప్లో కనిపించే అంత ఫీల్ అయ్యి అనమాట. సో ఏంటంటే రాక్షసులు కొంతమందిని భరించలేక చచ్చా. అంటే కొన్నేనండి, కొంచెం వేసుకొనివ్వండి, కొంచెం లాంగ్ వెళ్ళాను, నేను రిటర్న్ ఈవినింగ్ వెళ్ళాలన్నా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ససేమేర అంటే ససేమేర. పెద్ద వాళ్ళు కూడా వినలేదు. సర్లే చచ్చినట్టు ఏం చేస్తాం, తప్పదు కదా. సో జనాలతో అసలు ఈ రోజుల్లో గొడవలు ఆడలేని రోజులు అనమాట. నోరు ఉంటే బతికిపోతాం అనేది వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి సో వాళ్ళతో గొడవ ఆడే అంత స్టామినా నా దగ్గర లేదనిపించింది. సో స్టాక్ తీసుకొని ఆ రోజు నైటే నేను వెళ్ళిపోతా అన్నా, నేను ఇంకా ఉండను అంటే సరే వెళ్ళమ్మా అని చెప్పేసి ఆ నైటే బస్ ఎక్కించారనమాట. సో వెళ్ళేటప్పుడు మామూలు బస్సు ఎక్కాను, వచ్చేటప్పుడు మాత్రం ఎలక్ట్రికల్ బస్సు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలక్ట్రికల్ బస్సు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఓకే బాగానే ఉంది. కానీ మామూలు బస్సుకు ఉన్నంత సీటు స్పేస్ నాకు దీనికి కొంచెం ఇన్కంఫర్ట్గా అనిపించింది. సో నా పక్కన కూర్చున్న ఇంకొంచెం లా ఉండడం వల్ల సో నాకు చాలా ఇబ్బంది అనిపించింది. చేపెట్టుకోవడానికి అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. అదే కాక మళ్ళీ ఎలక్ట్రికల్ కదా, సో ఛార్జింగ్ కోసం 1 గంట సేపు అయితేనమ్మా అక్కడ ఆపేశారు. వాళ్ళకి ఛార్జింగ్ పెట్టుకునే ఏరియాలో అంతసేపు చిర్రాకు వచ్చింది. కానీ ఏం చేస్తాం, ఎలక్ట్రికల్ బస్ కదా, అలా అయితే సాగిందనమాట.